మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా ఉగాది అనగానే మన తెలుగు వల్ల గుర్తుకొచ్చేది పంచాంగం. మా జాతకాలు ఎలా ఉన్నాయి, ఎలా బాగుంటుంది, ఈ ఇయర్ అంతా ఎలా ఉంటుంది అని చూసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశులైన మీనరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ మీనరాశి పైన ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కొత్త సంవత్సరం రాగానే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటున్నాయి, ఆదాయం ఎలా ఉంటుంది, రాజ్య పూజ ఎలా ఉంటుంది, అవమానం ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తుంటారు. అయితే ఈ పరాభావనామ సంవత్సరంలో మీనరాశి వారికి మీరు గమనించండి, అన్ని రాశుల్లోనూ కూడా దురదృష్ట రాశి ఎవరు అంటే మీనరాశి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల కంటే అదృష్ట యోగం ఉన్న రాశి మీనరాశి. ఈ మీనరాశి వారు పరాభావనామ సంవత్సరంలో వారికి కలిగినంత అదృష్టం ఇంకెందులోనూ కలగదు. చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం ఇప్పుడు చేయబోతా ఉన్నారు. వీరికి ధనం కలిసి వస్తుంది విపరీతంగా. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. నెక్స్ట్ కొత్త కొత్త పరిచయాలు వస్తాయి, కొత్త జీవితాలు వస్తాయి. అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి వస్తుంటుంది. తీర్థయాత్రలు తిరుగుతారు, ఎప్పుడు వెళ్ళరు, సడన్గా వెళ్తుంటారు. కొత్త కొత్త పట్టణాలు తిరుగుతారు. ఏ రకంగా చూసుకున్నా, అవమానాల పరంగా చూసుకున్నా, ధనం పరంగా చూసుకున్నా చాలా బాగుందని చెప్పొచ్చు. ఉదాహరణ 11 రూపాయలు ఇలా ఆదాయం అయితే, 14 రూపాయలు ఇలా ఆదాయం అయితే వ్యయం 11 రూపాయలే ఉంటుంది. అంటే కాస్త నిలవలో ఉంటారు. అదేవిధంగా కనుక గౌరవ మర్యాదల గురించి చూసుకున్నట్టయితే వీరికి గౌరవం ఒక 5 అయితే అవమానం 2 ఉంటుంది. అంటే ఆ రకంగా చూసుకున్నా వీరు మంచి పేరు తెచ్చుకునేటువంటి ప్రయాణం మీనరాశి వారికి. అంటే మీనరాశి వారికి ఎక్కడో ఒక యోగం రెడీగా ఉంది, కానీ సడన్గా వస్తుంది. ఈ సంవత్సరం అయితే మాత్రం వీరికి మంచి లైఫ్ చూస్తారు. గురుగారు, ముఖ్యంగా మరి మీనరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు? మీనరాశి వారి స్వభావం చాలా పిరికితత్వంగా కనపడతారు వీళ్ళు. అంటే ఎలా అంటే తల్లి, ధైర్య సాహసోపేతంగా వీళ్ళు ఉండాలని అనుకున్నా ఉండలేరు. ఎందుకనంటే ముందు వీరికి ఏదన్నా అయిపోద్దని భయపడి పక్కన ఇరికిచ్చేస్తారు. రెండోది ఏంటంటే అంతవరకు అవసరం వస్తే తెగింపు చేసి ముందుకు వస్తారు. ఈ 2 లక్షణాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళుంటారు. ఎవరు? ఈ మీనరాశి వారు. రెండోది ఏంటంటే మీనరాశి వారిని ఒక రకంగా చెప్పాలంటే పిరికి స్వభావాలుగానే చూస్తారు. అంత ఫాస్ట్గా వీళ్ళు తెగింపు విధానాల్లోకి ముందుకు రాలేరు వీళ్ళు. అలాగా వచ్చిన సేఫ్ జోన్లోనే ఉండే ప్రయత్నమే చేస్తారు. అందుకని వీళ్ళతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి 2 వైపులా పదును ఉంటుంది వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి. అయితే అటు మారిపోతారు, లేదా ఇటు మారిపోతారు, ఎటు వీలైతే అటు మారిపోతారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మీనరాశిగా చెబుతారు. ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుంది? ఈ మీనరాశి వారికి పాప ఎప్పుడు ఏదో ఒక అదృష్టం కలిసి రావాలి కదా. వీళ్ళకి 7-8 సంవత్సరాల నుంచి పెట్టిన దరిద్రవతి ఈ సంవత్సరంతో పోతుంది. పరాభవన సంవత్సరంలో వీరికి సడన్గా యోగం, అప్పులు తీరిపోతాయి, కొత్త డబ్బు వస్తుంది, నిల్వలో ఉంటారు. వీరు ఏదైనా వాహనం బంగారం ఏదో కొంటారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు శుభకార్యాల కోసం ఎదురు చూస్తారు, అవి కూడా అవుతాయి. స్థానచలనాలు ఉంటాయి, ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. రకరకాలుగా ఇవన్నీ ప్రయత్నాలన్నీ మీనరాశి వాళ్ళకి జరగబోతా ఉన్నాయి. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు మరి? విద్యార్థులకు వచ్చేటప్పటికి స్కూల్స్ మారుతారు వీళ్ళు. కొత్త కొత్త స్కూల్స్, అంటే ఇప్పటివరకు చదువు స్కూల్ ఒకటైతే ఆయనకి చాలే చదివింది ఇక్కడ అనుకుని, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివారు కదా, పెద్ద స్కూల్కి వెళ్తారు. అట్లా అనమాట. అంటే వీళ్ళకండి కొత్త తరహాలో కొత్తగా మార్చుకుంటుంటారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే తల్లి, మీనరాశి వారు వారి జీవితంలో 7-8 సంవత్సరాల నుంచి పడ్డ దరిద్రాలను ఒక ఎత్తు, ఇప్పుడు చూడబోయే అదృష్టం ఒక ఎత్తు. వాస్తవంగా చెప్పాలంటే ఏ రాశి అయినా సరే పట్టిందల్లా బంగారం అని చాలా బాగుందని చెప్తాము. ఇప్పుడు మీనరాశి వారికి జరగబోయేది అదే. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే మరి కొత్త సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారాలు చేయాలన్నా చూస్తూ ఉంటారు. మరి ముందుగా ఈ సంవత్సరంలో మీనరాశి వారు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందంటారు? ఎందులో అభివృద్ధి కనిపిస్తుందండి? వాస్తవికంగా మీనరాశి వారి గురించి ఎవరు మంచిగా చెప్పరు, ఎందుకంటే అంత రాశి వాళ్ళకే చూడరు ఎవరు. కానీ ఇక్కడ ఈ సంవత్సరం వీళ్ళు ఏంటంటే మీనరాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించేస్తే సక్సెస్ అవుతారు, కొత్తగా చేస్తారు కూడా. పరాభవన సంవత్సరంలో కొత్తగా వ్యాపారం మీనరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అలా కానీ వారు ప్రారంభం చేస్తే ఖచ్చితంగా సక్సెస్. అది లేడీసే, జెంట్స్కి లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి? ఆరోగ్యపరంగా వీరికి చిన్న మైనర్ యాక్సిడెంట్లు ఉన్నాయి మీనరాశి వారికి. ప్రయాణాల పట్ల చిన్న యాక్సిడెంట్లు, సొంతంగా బండి మీద వెళ్తే ఏదైనా అవటం, ఆటోలో వెళ్తే అవటం, నడుచుకుంటూ వెళ్తే వేళ్ళు వచ్చి కుదడం,
ఏదో ప్రమాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే వాస్తవికంగా 2026 పరాభవన సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కూడా చిన్న చిన్న ప్రమాదాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇది శాసనం. లక్ కలిసి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే అసలు వచ్చిన లక్ ఇదే. అసలు ఈ మీనరాశి వారికి 7-8 సంవత్సరాల నుంచి ఏమీ లేదు, జీరో. ఇప్పుడు కొడుతున్నారు వీళ్ళు జాక్పాట్, మామూలుగా కాదు అసలు. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఏదైనా మారాలి, ఇక్కడ స్ట్రెస్ ఉంది అనుకున్న వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారు? మరి మీనరాశి వారు ఉద్యోగ చలనాల్లో ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు. పరాభవన సంవత్సరంలో 100కి 200% వీరు ట్రాన్స్ఫర్ అవడం కానీ, మారిపోవడం కానీ, సంస్థల కంటే ఇంకా పెద్దదానికి వెళ్ళడం కానీ, ఎక్కువ జీతానికి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. వివాహ యోగం ఉందంటారా? వీరికి వివాహ యోగం వచ్చేటప్పటికి ద్వితీయార్థంలోనే అనుకూలతుంది, ప్రథమార్థంలో ఏమి యోగం లేదు. సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం అంత ఆశాజనకంగా ఉండదు ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ ఒక దుర్వార్త ఉంది. మీనరాశిలో జన్మించినటువంటి వారికి కుటుంబం పట్ల పెద్దల మరణాలు ఎక్కువ తగులుతాయి ఈ సంవత్సర కాలంలో. అంటే పరాభావనామ సంవత్సరంలో అంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కాలం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో మరణ వార్తలు ఎక్కువ సంభవిస్తాయి ఈ సంవత్సరం. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే? కుటుంబ వాతావరణం మీనరాశి వారికి ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఒకటే జీవితం, ఒకే చెట్టు కింద ఉంటారు కానీ ఎవరికెవరికి సంబంధాలు ఉండవు ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు. కానీ వీరు సమిష్టిగా అనేటువంటిది ఎప్పటికీ జరగదు. మీనరాశిలో ఎప్పుడు కూడా విభజించు పరిపాలించు ఈ కాన్సెప్ట్లోనే ఉంటారు. అంటే ఒకే చెరువులో అన్ని చేపలు ఉంటాయి కానీ ఒకదాని కూడా సంబంధం ఉండదు, ఎవరి మనస్తత్వాలు వాళ్ళవే, కానీ అందరూ ఒక చోట ఉంటారు, ఎవరికెవరికి పడదు. అలాంటి ప్రయాణం అనమాట వీళ్ళది. ఈ సంవత్సరంలో మీనరాశి వారు ఎవరి పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది? మీనరాశి వారు కుటుంబం పట్ల ఫస్ట్ అప్రమత్తంగా ఉండాలి. 2 అపరిచితుల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే వీరికి కొత్త కొత్త అందాలు, కొత్త కొత్త సోకులు, కొత్త కొత్త పరిచయాల మీద వ్యామోహంతో పరిగెడుతుంటారు. అక్కడ దెబ్బతినేస్తారు, అది కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి పరిచయం అవుతారు, కొత్తగా పరిచయం అవుతారు, జీవితానికి పరిచయం అవుతారు, ఫ్రెండ్గా పరిచయం అవుతారు. రకరకాలుగా ఉంటారు ఈ మీనరాశి వాళ్ళకి. ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, కొన్ని ఉద్యోగంలోనే తోటి స్నేహితులతో వాళ్ళ స్నేహితులు పరిచయం అవుతారు. ఇలాగ ఒక తెలియని వ్యామోహంలో వీళ్ళు పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? సినీ రంగంలో ఉన్న వాళ్ళకి మీనరాశిలో ఇప్పటివరకు అవకాశాలు రానటువంటి స్త్రీలు ఎవరైనా కానీ ఉంటే మంచి అవకాశాలు జాక్పాట్ కొడతారు. వాళ్ళు ఎప్పుడు సినిమా హిట్ అయిపోతే ఇప్పుడు హిట్ అయిపోతుంది. వాళ్ళు ఎందుకంటే సీరియల్స్లో కానీ, గాయకుల్లో కానీ, లేకపోతే ఇతరత్రాల్లో కానీ, లేకపోతే కళాకారుల్లో కానీ, ఏదైనా వాయిద్యాల్లో కానీ ఇందులో చాలా గుర్తింపు వచ్చేస్తుంది ఆకస్మికంగా. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి అమ్మో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు అష్టదరిద్రాలు అనుభవించాలి. ఇప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు బాగోదు కూడా. ఈ సంవత్సరంలో మీనరాశి వారు బంగారం కొన్నా కానీ, ఇల్లులు కొనాలనుకున్నా కానీ అవుతుందంటారా? గృహయోగం అయితే ఖచ్చితంగా ఉంది. మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వస్తుయోగం అనేటువంటిది లేదు. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే మరి ఈ రాశి వారికి రాజయోగమా పోరాటమా? వీరికి రాజయోగం ఉన్నది. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి పొగడతలు, గుర్తింపులు అన్నీ ఉన్నాయి. అవమానాలు తక్కువ ఉన్నాయి. అంటే 6 మెచ్చుకుంటే 2 తిడతారు. సో పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కాబట్టి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. గురుగారు, ప్రతి ఒక్కరికి ప్లసెస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి కదా. మరి ఈ మీనరాశి వాళ్ళు ఏది పెంచుకుంటే బాగుంటుంది అంటారు, ఏది తగ్గించుకుంటే? మొట్టమొదటిగా వీళ్ళు ఏంటంటే ఊసరవేల మనస్తత్వాలు ఇవి ఈ మీనరాశి వాళ్ళు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ బాగా మోస్తారు. వీళ్ళకి అవకాశం ఉంటే ఒకలా మలుచుకుంటారు, అవకాశం అయితే ఒకలా మలుచుకుంటారు. ఎంతసేపు వీళ్ళు పొగుడుతూ ఉండాలా, పొగడపోతే వాళ్ళు శత్రువు అయిపోతారు. అందుకని వీళ్ళ దగ్గర బలహీనం ఏంటంటే ఎవరన్నా పొగిడితే పాపం వాళ్ళ కోట్లోకి వెళ్ళిపోతారు, ఎవరన్నా పొగడపోతే వాళ్ళు శత్రువుల కింద భావిస్తారు. అంటే ఇన్స్టెంట్ మైండ్ సెట్ అనమాట వీళ్ళది. అప్పటికప్పుడే మంచి అంటారు, అప్పటికప్పుడే చెడు అంటారు. ఏదైనా సరే లాభం లేకుండా ఏ పని చేయలేడు మీనరాశి వాళ్ళు. అందుకని ఆశించి చేసేది ఏది వాళ్ళకి సక్సెస్ అవ్వలేరు. అదొకటి వాళ్ళు మార్చుకోవాలి. విదేశీ యోగం ఉందంటారా? అస్సలు లేదు. మీనరాశి వాళ్ళు విదేశీ యాగం జీరో. ఈ సంవత్సరం ప్రయత్నం చేయకుండా ఆగిపోవడం మంచిది. రైతులకు ఎలా ఉంటుంది అంటారు? మరి మీనరాశి వాళ్ళకి ద్వితీయార్థంలో రైతులకు మాత్రం మంచి బాగుంటుంది, చాలా బాగా కలిసి వస్తుంది. ప్రథమార్థంలో కూడా 2 నెలలు చాలా బాగుంది. మధ్యలో ఏదో ఒక 4 నెలలు కాస్త ఇబ్బంది తప్ప ఇబ్బంది. గురువారు, మొత్తం మీద చూసుకుంటే మరి 12 నెలల్లో ఏ నెల బాగా కలిసి వస్తుంది అంటారు? ఈ మీనరాశి వారికి వాస్తవికంగా కలిసి వచ్చేది మే, జూన్, జూలై, ఆగస్టు చాలా బాగా కలిసి వస్తుంది. ఆ 4 నెలల్లోనే స్థాన చలనాలు, 4 నెలల్లోనే అన్ని అప్పుడే జరిగిపోతాయి. బాగుంటుంది. గురువారం మరి మొత్తం మీద ఈ ఏడంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ వీరికి మీనరాశి వారికి తల్లి ఈ 7-8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిలో వీరికి కర్కోటక కాలసర్ప దోషం అనేటువంటి ఒక యోగంగా మారబోతా ఉంది.
అంటే ఆ సర్పం యొక్క అనుకూలత వీళ్ళకి శుభం కలుగుతుంది. అందుకని మీనరాశి వారు 2026 పరాభావనామ సంవత్సరంలో మీరు ఆరాధించవలసినటువంటి ఆరాధ్య దైవం నాగదేవత ఖచ్చితంగా. అందుకని వీరు ఎక్కడైనా కానీ పుట్టలు కనపడితే పుట్టకు నమస్కారం ఖచ్చితంగా చేయాలి. నాగదేవత దేవాలయం ఎక్కడైనా ఉంటే ఒకసారి పోయి దర్శనం చేసుకురండి. వీరికి ఈ సంవత్సరంలో అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు నాగదేవత కాబట్టి వీళ్ళకి సర్ప యోగం పడుతుంది ఇక్కడ. అందుకని ఏంటంటే వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి కర్కోటకుడు అనేటువంటి సర్పము వీళ్ళకి అనుకూలత పరిస్థితి ఇప్పటికి ఇస్తుంది. కాబట్టి వీళ్ళకి జీవితంలో మంచి యోగాన్ని చూస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. గురుగారు, మొత్తం మీద ఏడాదిలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.